నమస్తే వెల్కమ్ టు 10 టీవీ. సో కాక్రోచ్ జనతా పార్టీ. సో ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఇది. సో ఇది మరో జెన్జీ ఉద్యమం అనుకోవచ్చా అనే దాని మీద మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. అసలు ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ అనేది? సార్ నమస్తే సార్. నమస్తే. సో సార్ అసలు ఏంటి సార్ ఈ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎందుకు ఇంత వైరల్ అవుతుంది? అంటే కాక్రోచ్ అనేది ఈ మధ్య కాలంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఆయన మాట్లాడాడు మొదటిసారి. అంటే ఆయన ఒక చిరాకు ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో చాలామంది అంటే నిరుద్యోగులు వీళ్ళందరూ చేరిపోయి వీళ్ళ అసహనంలో నుంచి రకరకాల జడ్జిమెంట్లు ఇస్తున్నారు, చాలా లేజీగా ఉంటున్నారు, ఫేక్ డిగ్రీలకు అలవాటు పడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కలిపి వీళ్ళందరినీ బొద్దింకలు అన్నాడు ఆయన. బొద్దింకలు అనగానే రియాక్షన్ మొదలైంది. అవును, మేము బొద్దింకలమే, కానీ మేము మాట్లాడుతున్న అంశాలని పట్టించుకోవాలి కదా మీరు అని కొంతమంది. అలా కాదు, ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు సోషల్ మీడియాలో మీరు జడ్జిమెంట్లు ఇచ్చేస్తారా అని చెప్పి ఇలా దాడి చేయటం, దాన్ని ఎలా చూడాలి అని చెప్పి కొంతమంది ఆయన మీద కామెంట్స్తో మొదలుపెట్టారు యుద్ధాన్ని. ఆ సందర్భంగా ఆయన ఒక వివరణ ఇచ్చాడు. ఈ దేశ యువత పట్ల నాకేమీ అగౌరవం లేదు, నేను వాళ్ళని అగౌరవపరచాలని అనుకోవడం లేదు, నాకు గౌరవం ఉంది. కాకపోతే ఈ ఫేక్ డిగ్రీ బ్యాచ్ వాళ్ళు కోర్టుల్లోకి చేరి ఈ సోషల్ మీడియా జడ్జిమెంట్స్ ఆధారంగా ఆర్గ్యుమెంట్స్ని తీసుకొచ్చి అక్కడ కోర్టులో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది హెడేక్గా మారిపోయింది. దాని గురించిన చిరాకు మాత్రమే నేను ప్రదర్శించాను. ఒకవేళ ఏదైనా యూత్ డిస్టర్బ్ అయి ఉన్నా, హర్ట్ అయి ఉన్నా సారీ చెప్తున్నాను అన్నట్టుగా ఆయన ఒక వివరణ ఇచ్చాడు. ఆ వివరణ ఇస్తూ దాని మీద చర్చ జరిగింది. అంటే అక్కడ చెత్త ఉంటే కదా బొద్దింకలు వచ్చేది, చెత్త లేకుండా బొద్దింకలు ఎలా వస్తాయని కూడా కొంతమంది మాట్లాడారు. ఈ మొత్తం వాతావరణాన్ని ఈ అభిజిత్ అనేటువంటి వ్యక్తి, ఈయన అమెరికాలో ఉంటాడు, ఆయన పబ్లిక్ రిలేషన్స్ మీద చదువుకుంటున్నాడు. అక్కడ చదువుకుంటున్నాడు. అతను పూణేకి చెందినటువంటి స్టూడెంట్. అతనికి కనెక్ట్ అయింది. అతను వెంటనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే దాన్ని ఆన్లైన్లో ప్రారంభించి దానికి ఒక అప్లికేషన్ లింక్ ఇచ్చి వివిధ మాధ్యమాల్లో దాని లింక్ని షేర్ చేశాడు. అప్పటికే దేశంలో చాలామంది చిరాకులో ఉన్నారు. ఒకటి అంటే మనకి మండిన పుల్లలు అనేవి ఉంటే ఒక చిన్న నిప్పురవ పడినా కానీ అంటుకుంటుంది అది. ఆ పద్ధతిలో ఇక్కడ అన్రెస్ట్ ఉంది దేశంలో. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, వచ్చిన సంపాదనలు సరిపోవడం లేదు, అవసరాలు పెరిగిపోతున్న అవసరాలకు తగిన సంపాదనలు లేవు. ఆ చిరాకులో ఉన్నారు జనాలందరూ. సైకలాజికల్ సమస్యలతో బాధపడుతున్నటువంటి యూత్ కూడా ఉంది ఇప్పుడు. కనుక వీళ్ళందరూ ఈ అన్రెస్ట్ ఒక్కసారి ఆ మాటతో కనెక్ట్ అయ్యి వీళ్ళందరూ వెళ్ళిపోయి దానిలో చేరటం మొదలుపెట్టారు. ఇప్పుడు దాదాపు అది 16 మిలియన్లు దాటిపోయిందని చెప్తున్నారు నెంబర్. ఇది దాదాపు ఇన్స్టా ఫాలోవర్స్ దీనిలో చూస్తే బీజేపీ నెంబర్ని దాటి వెళ్ళిపోయారు వీళ్ళు. కాబట్టి జనాల్లో ఆ స్థాయి అన్రెస్ట్ ఉందనేది అర్థమవుతుంది. ఇది ఒక రకంగా చూస్తే, అంటే మీరు జంజీ అనే మాట మాట్లాడారు. శ్రీలంకలోను, నేపాల్లోను, మరొక చోట బంగ్లాదేశ్లో కొంతమేరకు ఇలాంటి ఛాయలు కనిపించినాయి, జంజీ మూమెంట్స్ వచ్చినాయి. భారతదేశంలో నిజానికి అలాంటి మూమెంట్ ఒకటి రావాల్సిన అవసరం ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి నిర్మాణం ఏదైనా ఉందా ఈ పార్టీకి? అంటే ఈయన జనాల్ని ఒక శబ్దం పుట్టించి తన వైపుకు ఆకట్టుకున్నాడు. ఇతని రూట్స్ చూస్తే ఆమ్ ఆద్మీ నుంచి ఉంది ఇతనికి రూట్. కేజ్రీవాల్ ఏరియా నుంచి వచ్చాడు. కాకపోతే కేజ్రీవాల్ ఎక్కడి నుంచి వచ్చాడు? అన్నా హజారే ఆందోళన నుంచి పుట్టుకొచ్చాడు ఆయన. అన్నా హజారే ఆందోళన ఆ రోజున అవినీతి మీద ఆయన పోరాటంగా మొదలుపెట్టాడు. నల్లధనం అనేది ఈ దేశం చాలామంది పారిశ్రామికవేత్తలు నల్లధనాన్ని తీసుకెళ్ళి విదేశాల్లో స్విస్ బ్యాంకుల్లోనూ అక్కడ దాచిపెట్టారు. అదంతా పట్టుకొచ్చేస్తే జీవితాలు మారిపోతాయన్న టోన్లో ఆయన గొడవ చేశాడు. దాన్ని అందిపుచ్చుకుని భారతీయ జనతా పార్టీ విపరీతంగా వాడుకుంది యూపీఏకి వ్యతిరేకంగా.
యూపీఏని బోన్లో నిలబెట్టి ఒక రకంగా మొదటి ఎన్నికలో బీజేపీ సక్సెస్ వెనకాల అన్నా హజారే ఉన్నాడు. అలా వినియోగించుకుంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద జనాల్లో ఉన్న అన్రెస్ట్ని ఇతను ప్రొజెక్ట్ చేశాడు. ఈ ప్రొజెక్షన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా వాడుకుంటుంది అనేది ఇప్పుడు కీలకం. అంటే రాహుల్ గాంధీ ఇప్పటివరకు దీని మీద పెద్దగా రియాక్ట్ కాలేదు. ఎందుకు ఒక చర్చ జరుగుతోంది బయట, రాహుల్ గాంధీ ఎందుకు ఆల్టర్నేటివ్గా కనిపించట్లేదు ఇండియన్స్కి అనేది. నిజానికి ఆయన కనిపించాలి కదా, మోడీయా రాహులా అనుకోవాలి జనాలు. కానీ ఇదేదో కాక్రోచ్ జనతా పార్టీ అనగానే ఇటువైపు పరిగెట్టారేంటి అందరూ, రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఆల్టర్నేటివ్గా చూడటం లేదు అనేది ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది బయట. కనుక రాహుల్ గాంధీ గారు 2 విషయాలు చెప్పాలి. ఎందుకు ఆల్టర్నేటివ్గా కనిపించలేకపోయాడు తను కానీ తన పార్టీ కానీ. రెండోది, ఇది జనాలకు ఆల్టర్నేటివ్గా కనిపించటం వెనకాల ఉద్దేశం ఏమై ఉండొచ్చు. ఇది కేవలం అన్నా హజారే ఆ రోజున క్రియేట్ చేసిన సెన్సేషన్ లాంటిదే ఇది కూడా. ఇప్పటి వరకు వాళ్ళు ఏదో నిర్మాణంలోకి వెళ్తున్నట్టు ఎక్కడా కనిపించలేదు. అంటే ముందు ఆయన ఇండియా రావాలి, ఇండియా వచ్చి ఇక్కడ నిలబడి ఇక్కడ జనంలోకి వెళ్ళి జనం సమస్యలు తెలుసుకుని జనానికి ఒక ప్రోగ్రాం ఇవ్వగలగాలి. అంటే భారతదేశంలో అవినీతి మాత్రమే లేదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ ఎకానమీ ఉంది, లిబరలైజ్డ్ ఎకానమీ ఉంది. ఈ లిబరలైజ్డ్ ఎకానమీ మన జీవితాల్లో క్రియేట్ చేస్తున్న చాలా గందరగోళాలు ఉన్నాయి. ఇక్కడ విద్య, వైద్యం గవర్నమెంట్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళిపోయి జనాలు చాలా సఫర్ అవుతున్నారు. అంటే ప్రీ స్కూలింగ్ చేయించాలన్నా పిల్లలకి కనీసం 1,00,000-2 లక్షలు కట్టాల్సిన పరిస్థితి. హాస్పిటల్కి ఏదైనా జబ్బుతో వెడితే ఎవరైనా నీకు ఇన్సూరెన్స్ ఉందా, ఆధార్ కార్డు ఉందా, లేకపోతే ఆరోగ్యశ్రీ ఉందా, ఈ ప్రశ్నలన్నీ అడిగి ఆ తర్వాత మాత్రమే జబ్బేమిటి అని అడుగుతున్నారు అక్కడ. ఈ కండిషన్ వీటన్నిటి మీద తన అభిప్రాయం ఏమిటో చెప్పాలి ముందు ఆయన. అలాగే కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో అనవసరమైన వస్తువులు కూడా నిత్యావసర వస్తువులుగా ప్రమోట్ చేస్తున్నారు. అవి కొనుక్కోవడానికి ఈఎంఐల పేరుతో ఎరలేస్తున్నారు. అలా జనాలని బ్యాంకులకి ఈఎంఐలకి కట్టేసి బుల్డోజ్ చేసి చంపేస్తున్నారు. ఈ ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీ చేస్తున్న హత్యలు, అలాగే ప్రజల బుర్రల్లో తప్పుడు విలువలు కల్పించి పిచ్చివాళ్ళుగా మార్చి సైకియాట్రిక్ పేషెంట్ల సంఖ్య పెరిగింది భారతదేశంలో. సైకియాట్రిస్టుల వ్యాపారం అద్భుతంగా ఉంది ఇప్పుడు ఇండియాలో. ప్రతి ఏరియాలోనూ ప్రతి ఇంట్లోనూ పిల్లల్ని తీసుకుని, అంటే 10th క్రాస్ అయినటువంటి పిల్లల్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించని తల్లిదండ్రులు లేరు ఇప్పుడు. అలాంటి దారుణమైన స్థితి ఉంది భారతదేశంలో. వీటన్నిటినీ ఎలా ట్యాకిల్ చేస్తాడు ఆయన అభిజిత్, అసలు వీటి గురించిన కనీస అవగాహన ఉందా అతనికి, ఇది బయటకు రావాలి ముందు. నిజానికి భారతదేశంలో చాలా సఫరింగ్ ఉంది, జనాలు రకరకాల గందరగోళాలతో ఉన్నారు. ఆదాయాలు పెరుగుతున్నాయి, ఏదో బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి, బతికేస్తున్నారు జనాలు అని అనుకుంటున్నారు. కానీ ఎవరి గొడవల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఫోన్లో వారు, ఎవరి జీవితంలో వారు. ఏ ఇద్దరూ కలిసి లేరు. ఒక కప్పు కింద ఒక వైఫ్ అండ్ హస్బెండ్, 3 పిల్లలు ఉన్నారు అనుకుంటే ఒక 3 బెడ్రూమ్ హౌస్ అది. ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు, ఎవరి ఫోన్తో వాళ్ళు బతుకుతున్నారు. డైనింగ్ టేబుల్ ఉంటుంది కానీ ఎవడు అక్కడ కూర్చుని భోజనం చేయరు, అక్కడ బ్యాగులు పడేస్తారు. అలాగే కామన్ కిచెన్ లేదు ఇప్పుడు జీవితాల్లో. కామన్ కిచెన్ వెళ్ళిపోయి ఎవరి ఫోన్ నుంచి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతున్నాయి. కామన్ చెత్త ఉంటుంది కానీ కామన్ తిండి లేదు, చచ్చిపోయి చాలా కాలం అయింది. వీటిని ఎలా అడ్రస్ చేస్తావు? ఇలా ప్రతిదీ మారిపోయింది. మార్కెట్ ఎకానమీ మన జీవితాల్లోకి వచ్చాక అన్నీ మారిపోయినాయి. ఈ మారిన గందరగోళాలని మార్చడానికి నీ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉందా? అది మాట్లాడగలిగితే ఇది నిలబడే పార్టీ అని జనాలు అనుకుంటారు. ఇది జస్ట్ కాక్రోచ్ అని చెప్పి సీజే గారు చేసిన కామెంట్స్ ఆధారంగా, దానికి వచ్చిన రియాక్షన్ ఆధారంగా ఇది ఆయన అలా పంప్ చేశాడు జనంలోకి. వీళ్ళు కనెక్ట్ అయ్యారు. ఇది ఒక మంచి సూచనే.
ఈ మధ్యకాలంలో మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు చాలామంది వచ్చారు సరెండర్ అయ్యి. ఈ వచ్చిన వాళ్ళకు కూడా ఇది ఛాలెంజ్. కాబట్టి జనంలో అంటే విప్లవ పరిస్థితులు లేవు ఇవన్నీ మాట్లాడారు వీళ్ళు. జనాల్లో విప్లవ పరిస్థితులు ఉన్నాయి, వీళ్ళందరూ ఎండి ఉన్నారు, ఒక ప్రాపర్ నిప్పురవ్వ పడితే మండటానికి సిద్ధంగా ఉన్నారనేది అర్థమైంది ఇప్పుడు. కనుక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి మావోయిస్ట్ పార్టీ వరకు ప్రతి ఒక్క పార్టీ జనాల స్పందన టువర్డ్స్ కాక్రోచ్ జనతా పార్టీ దాన్ని ఒక్కసారి అసెస్ చేసుకుని ఆత్మవిమర్శ చేసుకుని అంతవరకు ఉపయోగపడుతుంది ఇది. వీళ్ళు కనుక సొంత ప్రోగ్రామ్ తీసుకోగలిగితే డెఫినెట్గా ఇది మంచిదే. కానీ ఇప్పటి వరకు ఆ అప్రోచ్ ఉన్నట్టుగా ఎక్కడ కనబట్టలేదు. ఇది ఒక రియాక్షన్గానే చూడాలి, అంతకు మించి ప్రాధాన్యత ప్రస్తుతానికి ఇవ్వక్కర్లేదు దీనికి. కాక్రోచ్ జనతా పార్టీ కంటే కూడా నిజానికి తెలుగులోకి పట్టుకొచ్చి బొద్దింకల జనతా పార్టీ అని కనుక అంటే బీజేపీకి సెట్ అవుతుంది ఇది. సార్ ఇది నిజానికి ప్రభుత్వానికి వ్యతిరేకత అని అనుకోవచ్చా, లేకపోతే జెన్జీ అనే ఫ్యాషన్గా చేస్తున్నారు అని అనుకోవచ్చా? అంటే జెన్జీ మూమెంట్ అదేదో ఫ్యాషన్తో చేస్తున్నది కాదు, అంటే ఫ్యాషనబుల్గా చేస్తున్నటువంటి మూమెంట్గా అనుకోవటానికి వీల్లేదు. అంటే యువతలో ఒక అన్రెస్ట్ ఉంది, ఆ అన్రెస్ట్ ఎక్కడైనా బరస్ట్ అవ్వచ్చు. ఇది ప్రాపర్గా ఆర్గనైజ్ కాకపోతే ఇది ఒక సేఫ్టీ వాల్వ్గా మారిపోతుంది. అంటే దీన్ని ఛానలైజ్ చేసి ఇంకొక వైపు ఎటో డైవర్ట్ చేస్తారు. గతంలో అన్నా హజారే మూమెంట్లో జరిగింది అదే, దాన్ని బీజేపీ హైజాక్ చేసింది అప్పుడు. ఇప్పుడు ఇది ఇంకేదో పార్టీ హైజాక్ చేయదని గ్యారంటీ ఏం లేదు. ఆయన ఆల్రెడీ ఆమ్ ఆద్మీతో లింకుల్లో ఉన్నాడు, మేబీ వాళ్ళు ఇందులోకి ఎంటర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక ఇదేదో జంజీ మూమెంట్ వచ్చేస్తుంది అనేటువంటి ఒక హోప్ ఇచ్చింది, కానీ అంత ఈజీ కాదు. వీళ్ళు ఒక నిర్మాణంలోకి గనక తీసుకురాగలిగితే ఈ ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ ప్రాపర్ సమాధానాలు కనుక ఆ పార్టీ చెప్పగలిగితే ఇక్కడ ఆ పార్టీతో నడవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. సార్ కానీ ఇలాంటి సోషల్ మీడియా స్టార్స్ ఎంతకాలం ఉండగలుగుతారు సార్? 6 నెలల్లో మళ్ళీ సైలెంట్ అయిపోవచ్చా? చెప్పలేం. అంటే ఇది వాళ్ళ ఐడియా ఏమిటి అనేది తెలీదు. అతను సిసోడియాతో వీళ్ళందరితో దిగిన ఫొటోస్ అన్నీ పెడుతున్నాడు ఇప్పుడు సోషల్ మీడియాలో. అతను ప్రధానంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టేలా కనిపిస్తున్నాడు. అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను, నేను ఒక యాప్ క్రియేట్ చేస్తాను, మీరు మీ దగ్గర ఉన్నటువంటి సామాజిక రుగ్మతలన్నింటినీ దానిలో పెట్టండి, ఇలాంటివేవో చెప్తున్నాడు ఆయన. కానీ అది కాదు కావాల్సింది. అంటే భారతదేశంలో అసలు యాక్చువల్ సఫరింగ్ ఏమిటి అనే దాని మీద ఒక సర్వే జరగాలి. అలా యూత్ని కదిలించి జనాల్లోకి, అంటే గ్రామాల నుంచి నగరాల వరకు ఒక సర్వే ప్రోగ్రాం నీ కోసం నువ్వు చేసుకోవాలి. చేసుకుని అందరినీ కనెక్ట్ చేసి రోడ్డు మీదకు తీసుకురాగలిగితే అప్పుడు ఇది సక్సెస్ అయినట్టుగా భావించాలి. ఇంత లాంగ్ టర్మ్ ప్రోగ్రాము, ఇంత లాంగ్ టర్మ్ వ్యూహము ఇది ఎన్నికలు మాత్రమే కాదు, ఎన్నికల వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోయింది. ఈ భ్రష్టు పట్టినటువంటి రాజ్యాంగ సంస్థలని భ్రష్టు పట్టించారు, ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారు. వీటన్నిటి గురించి ఆయన అభిప్రాయం ఏమిటనేది బయటకు రావాలి ముందు. అంటే రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా ఓట్ చోరీ గురించి మాట్లాడాడు. అలాగే సర్ పేరుతో ఎన్నికల అంటే ఓటర్ జాబితాలో జరుగుతున్నటువంటి మార్పులు, వ్యతిరేకంగా పడతాయనుకున్న ఓట్లను పీకేసి ఆ ప్లేస్లో అనుకూలంగా పడతాయన్న ఓట్లను వీళ్ళే ప్లాంట్ చేస్తున్నారు. ఇలాంటి గందరగోళాలు, ఈవీఎం గందరగోళాలు, మాయాజాలాలు, అంటే ఎన్నికలు అనేది వీళ్ళు ఎలా పడితే అలా ఆపరేట్ చేసేటువంటి వ్యవహారంగా మారిపోయింది. అందుకని వీటన్నిటి గురించి మాట్లాడాలి ఆయన. మాట్లాడటం మొదలు పెడితే ఇదేదో సీరియస్ మూమెంట్ అనుకోవచ్చు. ప్రస్తుతానికి అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మీరు అన్నట్టుగా ఈ సెన్సేషన్ ఒక ఆర్గనైజ్డ్గా వెళ్ళకపోతే ఇది 6 నెలల్లో ముగిసేటువంటి వ్యవహారం. ఓకే సార్, ఫేక్ ఫాలోవర్స్ అని కూడా వాదిస్తున్నారు. సో అలాంటిది ఏమైనా ఉంటుందా? ఛాన్స్ ఉంది. అంటే ఒక వేవ్ అయితే క్రియేట్ అయింది ఫస్ట్ డే. ఆ క్రియేట్ అయింది, అక్కడి నుంచి రకరకాల జ్ఞానులు ప్రవేశిస్తారు దీనిలోకి. అలా ప్రవేశించిన జ్ఞానులు డ్రైవ్ మొదలుపెట్టి ఉండొచ్చు. ఒక హైప్ క్రియేట్ అవటానికి, నెంబర్ క్రియేట్ అవటానికి ఈజీగా ఒక వీడియోని
వేల మంది చూస్తున్నారు అని భ్రమింపజేసేంత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన దగ్గర. అలాంటి వాళ్ళు ఎవరైనా వేలు పెట్టి ఉండొచ్చు. అతను ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీకి అలాంటి సర్వీసెస్ చేసిన కుర్రాడే కనుక అది కూడా జరిగే ఛాన్స్ ఉంది, జరిగి ఉండొచ్చు కూడా. సార్ ఈ పొలిటికల్ పార్టీస్కి కానీ లీడర్స్కి సో ఈ మధ్య జనరేషన్ యూత్కి చాలా గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ దీని ద్వారా బయటపడుతుంది అనుకోవచ్చా? గ్యాప్ ఉంది అంటే వీళ్ళు అనుకుంటున్న దానికి వీళ్ళని కనెక్ట్ చేసుకునే భాష మాట్లాడట్లేదు వాళ్ళు. వీళ్ళ అన్రెస్ట్ని వాళ్ళు ఎవరు అడ్రస్ చేయట్లేదు, ఏ పార్టీ కూడా అడ్రస్ చేయట్లేదు, ఇంక్లూడింగ్ మావోయిస్ట్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా. ఏది ప్రాపర్ అధ్యయనం లేదు ఎవరికి ఈ దేశం యువత ఎలా ఉంది అనే దాని మీద. కంపార్ట్మెంటాలిటీ అనే పదం అర్థం కావట్లేదు మనకి. కంపార్ట్మెంటాలిటీ అంటే ఫోనుని జేబులో పెట్టి ఎవడికి వాడిని చీల్చి అవతల పాడేశారు. ఎవరి ఫోన్తో వాడు ఎవడి జీవితంతో వాడుగా మార్చేశారు. ఈ కంపార్ట్మెంటాలిటీ అనే దాన్ని అర్థం చేసుకుని ముందు జనాల్ని ఒక్కటి చేయటానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. అది కూడా మన పొలిటికల్ పార్టీస్ ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదు ఎప్పుడు. కనుక కోర్ ఏరియా ఉంది. ఇప్పుడు ఇంకొక గొడవ ఉంది అంటే ఎవరు కలిసి ఉండట్లేదు. ఈ కలిసి ఉండకపోవడం, ఈ కంపార్ట్మెంటాలిటీ ప్రభావం వలన పెళ్ళిళ్ళు కూడా నిలబట్టలేదు. పెళ్ళిళ్ళు చేస్తున్నారు కానీ అది ఎన్ని రోజులు కలిసి ఉంటారు అనేది ఎవడు ఊహించలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. కనుక ముందు దీని మీద అడ్రస్ చేయాలి. మొన్నేదో చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని కనండి, నలుగురిని కనండి, నేనేదో 30,000 ఇస్తాను, 40,000 ఇస్తానని స్కీమ్ అనౌన్స్ చేశాడు ఆయన. కానీ ఈ స్కీములతో పనులవు. అక్కడ కలిసి జీవించలేని పరిస్థితులు ఉన్నాయి. సింగిల్స్ పెరిగిపోతున్నారు, బ్యాచులర్స్ సంఖ్య పెరిగిపోతుంది దేశంలో. అది సమస్యే. కానీ దాన్ని ఎలా అడ్రస్ చేయాలో స్టడీ లేదు వీళ్ళ దగ్గర. అంటే సమాజంలో జరుగుతున్న మార్పుల్ని కనీసం అధ్యయనం చేయడానికి కూడా రాజకీయ పార్టీలు చొరవ చూపించినటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం మనం. అందుకని కుర్రాళ్ళు చిరాకుగా ఉన్నారు రాజకీయ పార్టీల పట్ల. ఈ జనరేషన్ చిరాకుగా ఉండటానికి కారణం అదే. మేం తెలియదు వాళ్ళకి అనుకుంటున్నారు వాళ్ళు. ఈ జనరేషన్ గొడవ ఏమిటో ఏ పొలిటికల్ పార్టీకి అర్థం కావట్లేదు అనేది చాలా స్పష్టంగా అనుకుంటున్నారు. సో సార్, ప్రభుత్వాలు ఇలాంటి మూమెంట్స్ వదిలేయడం కరెక్టా లేకపోతే కంట్రోల్ చేయడం కరెక్ట్ అంటారా? లేదు, కంట్రోల్ చేయటం అనేది ఎవరి వల్ల అయ్యేది కాదు. ఇది ప్రాపర్ మూమెంట్ అయితే దీన్ని కంట్రోల్ చేయటం అయ్యే పని కాదు. మొన్న మావోయిస్ట్ పార్టీని నిర్మూలించడానికి వాళ్ళకి ఆపరేషన్ కగార్ అనే పేరుతో చాలా హత్యాకాండ చేశారు. కానీ ఇప్పటికీ అది ఎక్కడికి పోలేదు, ఉంది. స్టిల్ ఆ ఐడియాలజీ ఉంది, ఆ ఐడియాలజీతో నడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కార్యక్రమం నడుస్తోంది. అంటే జనాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క వేవ్గా ముందుకు వస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చాలా ఈగర్గా దీన్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. దీని ప్రభావం రాబోయే ఎన్నికలు అంటే వచ్చే సంవత్సరం చాలా ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఈ ప్రభావం ఏవైనా ఉంటుందా అనే డౌట్స్ ఉన్నాయి జనాలకి. అంటే యూత్ ఓట్లు ఎటు వెళ్ళబోతున్నాయి అనేది. ఇప్పుడు మొన్న తమిళనాడులో విచిత్రంగా విజయ్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయ్యాడు. డిఎంకే కాదు అనుకుంటే ఏడీఎంకే వైపు వెళ్ళేవాళ్ళు ఇంతకుముందు ఓటర్లు. ఈ రెండింటికి మధ్యలో విజయ్ కనిపించాడు వాళ్ళకి. అలా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయిపోతుందేమో అనే భయం ఉంది బీజేపీలో. ఆ భయం చొప్పున వాళ్ళు అధ్యయనం చేస్తారు ఇప్పుడు ఈ గొడవ ఏమిటి అనేది, దీన్ని ఎలా కంట్రోల్లోకి తీసుకోవాలి అనేది కూడా చూస్తారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సొంత ఉనికితో లేదు ఇప్పుడు. ప్రతి పార్టీ వాళ్ళతో ఎన్డీఏతో ఏదో మేరకు లాలూచి పడి ఉంది. కాబట్టి జనాలు మొత్తం అన్ని పార్టీలని కలిపి ఎన్డీఏగానే చూస్తున్నారు. వీటి అంటే ఆహార్యం వేరు తప్ప వీళ్ళందరి బ్రెయిన్ ఎన్డీఏ అని చూస్తున్నారు. కాబట్టి ఒక ఆల్టర్నేటివ్కి స్కోప్ ఉంది. ఆల్టర్నేటివ్కి స్కోప్ ఉంది అనేది వీళ్ళు ప్రూవ్ చేశారు. జనాలు చూస్తున్నారు. ఎన్డీఏ ఏతర అభిప్రాయాలున్న పార్టీల కోసం జనం చూస్తున్నారు అనేది అయితే క్లారిటీ వచ్చింది. సో ఈ అప్రోచ్తో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. సో సార్, మీరు ఇందాక విజయ్ గారి గురించి టాపిక్ తీశారు కాబట్టి, సో ఈ మీమ్ కల్చర్ అనేది రియల్ ఎలక్షన్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా సార్?
మీమ్ కల్చర్ అది అసలు ట్రోల్ గ్యాంగ్స్ని పెట్టి కదా మనం ఎన్నికలు జరుపుతోంది. జనాల బుర్రల్లోకి మనం ఏదనుకున్నామో ఆ నేరేటివ్ని వాళ్ళ బుర్రల్లో ఇంజెక్ట్ చేయటం మీమ్స్ లక్ష్యం. ఇప్పుడు పప్పు అని చెప్పి బ్రాండ్ చేశారు కదా ఆ రోజుల్లో రాహుల్ గాంధీని, అలాగే లోకేష్ని. వీళ్ళిద్దరిని పప్పు అని బ్రాండ్ చేసి దానికోసం ఎంత ఖర్చు పెట్టుంటారు? కొన్ని 100 కోట్లు ఖర్చు అయి ఉంటాయి. అంటే పెయిడ్ గ్యాంగ్స్ ఇవన్నీ. వీళ్ళు నిరంతరం ఆ 2 బొమ్మలు పెట్టి వీళ్ళు పప్పు అని చెప్పి జనాల్లోకి ఎక్కిస్తారు. జనాలు మాట్లాడుకుంటారు, పెద్ద పప్పు చిన్న పప్పు ఇలా మాట్లాడుకున్నారు కదా వాళ్ళిద్దరి గురించి. అంటే ప్రతి ఒక్కళ్ళని బ్రాండ్ చేయాలంటే డబ్బులు పెట్టాలి. ఓకే. సో సార్ మనము జనరల్‌గా మన చరిత్రలో చూసుకుంటే ప్రజా ఉద్యమాలన్నీ చాలా చూసాం. కానీ ఇప్పుడు ఈ ఆన్‌లైన్ ఉద్యమాననేది ఇప్పుడు బిగినింగ్ అనుకోవచ్చా? ఫస్ట్ టైం. ఆన్లైన్ ద్వారా ఒక కనెక్టివిటీ తీసుకున్నారు వీళ్ళు. ఈ కనెక్టివిటీకి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉండాలి కదా, ఒక ఐడియాలజీ ఉండాలి కదా. ఐడియాలజీ ఏమిటనేది చెప్పాలి వాళ్ళు. ఆ ఐడియాలజీ బయటకు వచ్చాక ఇది బతుకుతుందా లేదా అనేది చెప్పచ్చు. సో సార్ ఇప్పుడు మీమ్స్ గురించి వచ్చింది కాబట్టి సో మనం ఇంతకుముందు ప్రజా ఉద్యమాలను చూసాం, సో ర్యాలీలు చూసాం. కానీ ఇప్పుడు ఈ మీమ్స్ ద్వారా ఇలా ఏమైనా జరగబోతుందా ఫైట్ అనేది? పొలిటికల్ ఫైట్ మొత్తం ఈ రీల్స్ పైన మీమ్స్ ద్వారా. ఈ రోజున మొదలైంది కదా ఆన్లైన్, ఇంటర్నెట్ మన జీవితాల్లోకి వచ్చేసిన తర్వాత, జియోలు ఫోన్లు వచ్చేసిన తర్వాత ఎవరు ఫిజికల్ మూమెంట్స్ లేవు ఎవరికి. ఫిజికల్ మూమెంట్స్ లేకుండా టోటల్గా ఆన్లైన్ యాక్టివిటీయే ఎక్కువ నడుస్తోంది. అంటే వాట్సాప్ చర్చలు, వాట్సాప్ ఉద్యమాలు మాత్రమే నడుస్తున్నటువంటి సందర్భంలో బతుకుతున్నాం మనం. కానీ ఇవి ప్రభుత్వాల మీద ప్రభావం చూపించడం కష్టం. కాబట్టి ఫిజికల్ పోరాటాల ద్వారానే దీన్ని, అంటే ఏదైనా ఇష్యూ ఉంటే ఫిజికల్ పోరాటాలే కావాలి. విత్ లీగల్ ఫ్రేమ్వర్క్లో అయినా కనీసం జనం రోడ్డు మీదకి వచ్చి తమ నిరసనని తెలియజేస్తే తప్ప కుదరదు. ఇప్పుడు శ్రీలంకలోనో మరో చోట జంజీ మూమెంట్ అని చెప్తున్నారు వీళ్ళు. ఆ జంజీ మూమెంట్లో యూత్ రోడ్డు మీదకి వచ్చింది. ఇక్కడ కూడా మన దేశంలో కూడా ఒకప్పుడు సిటీ బస్ రేట్లు పెరిగినా, పాల ధరలు పెరిగినా కుర్రాళ్ళు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు రావడం లేదు. జస్ట్ ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో తమ నిరసనని పోస్ట్ చేసి ఇక అక్కడి నుంచి మర్చిపోతున్నారు. పెట్రోల్ రేట్లు పెరిగిన, దేశం కోసం ధర్మం కోసం ఇంకో ₹2 పెరిగిన పెట్రోల్ అని ఒక కామెంట్ పెట్టేసి నా నిరసన తెలియజేశాను అనుకుని వాళ్ళ యాక్టివిటీలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది కాదు. ఇది రోడ్డు మీదకి వచ్చి మీరు సీరియస్గా ప్రొటెస్ట్ చేయగలిగితే అప్పుడు దాని గురించి ప్రభుత్వం పట్టించుకుంటుంది. కాబట్టి ఫిజికల్ మూమెంట్ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ఆన్లైన్ మూమెంట్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా అనేది జనం బుర్రల్లో ఏముందో తెలుసుకోవడం కోసం స్టేట్ ఏర్పాటు చేసిన యంత్రాంగం అది. అంతే తప్ప మీకు వాక్ స్వాతంత్రం కోసం మీరు ఏది పడితే అది రాయటానికి స్వేచ్ఛ కల్పించటం కోసం ఏర్పాటు చేసింది కాదు. మీరు ఫేస్బుక్లో కానీ మరొక దానిలో కానీ ఓపెన్ అవగానే మీ బ్రెయిన్లో ఏముందో ఇక్కడ షేర్ చేసుకోండి అని ఉంటుంది అక్కడ. అంటే మీ ఆలోచనల్లో ఏముందో అది ఇక్కడ పెట్టండి అని. అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో మేము తెలుసుకుంటాం, మీరు ఇక్కడ పెట్టండి అని అర్థం. కనుక ప్రపంచం ఏం ఆలోచిస్తోంది, ఎటువైపు డ్రైవ్ అవుతోంది, ఏది కన్జ్యూమ్ చేస్తోంది, ఏం తింటున్నారు దగ్గర నుంచి ఏం తింటున్నారు, ఏది చూడాలనుకుంటున్నారు, వీళ్ళ టేస్ట్లు ఏంటి, వీళ్ళకి ఏది అమ్మాలి, వీళ్ళని ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఈ విషయాలన్నీ సోషల్ మీడియా నుంచి స్టేట్ తెలుసుకుంటుంది. అది తెలుసుకోవడం కోసం సోషల్ మీడియా ఉంది, మనకేదో స్వేచ్ఛ కల్పించడం కోసం కాదు. ఇది తెలియక చాలామంది తమని తాము అక్కడ ప్రొజెక్ట్ చేసేసుకుంటూ ఉంటారు నిరంతరం. ఎక్స్పోజే, ఈ ఎక్స్పోజ్ నుంచి వాళ్ళు జ్ఞానం పొందుతారు. ఓకే. సో సార్ ఈ రాష్ట్రాన్ని కానీ లేకపోతే దేశాలను కానీ పాలించే వాళ్ళకంటే మీమ్స్ క్రియేట్ చేసే వాళ్ళని ఎక్కువ జనాలు లైక్ చేస్తున్నారు అని అనుకోవచ్చా? మీమ్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలుసు? వాళ్ళ ముఖాలు ఎవరికి తెలియవు. పేజీలని లైక్ చేస్తున్నారు ఎక్కువగా. అంటే మీమ్స్ జనరేట్ చేసి అవన్నీ ఎక్కడో అసెంబుల్ చేస్తున్నారు. కానీ దీని వెనకాల ఒక పెద్ద ప్రపంచం బతుకుతోంది. అంటే చాలామంది నిరుద్యోగులకి ఇది ఫుడ్ పెడుతోంది. చాలామంది ఇళ్లల్లో కూర్చునే వాళ్ళకి ఎవరో ఫోన్లో గైడ్ చేస్తాడు,
గైడ్ చేసి ఇలాంటి కంటెంట్ కావాలంటే వీళ్ళు క్రియేట్ చేసి పంపించేస్తారు. వాళ్ళు రకరకాలుగా పంపు చేసుకుంటారు. వీళ్ళకేదో చిన్న పేమెంట్ వచ్చేస్తుంది ఆ క్షణమే. ఇలా కోట్ల రూపాయలు కేవలం బ్రాండింగ్ పాలిటిక్స్ నడుపుతున్నాం మనం. అంటే పుకారు యుద్ధాలు అంటాం. ఉమ్, పుకారు క్రియేట్ చేసి ఆ పుకారుతో యుద్ధం చేయటం. ఉదాహరణకి సద్దాం హుస్సేన్ అమెరికా చంపాలి అనుకుంది. అనుకున్నప్పుడు వాళ్ళు మొదట ప్రచారం చేసింది ఏంటంటే సద్దాం హుస్సేన్ దగ్గర జీవరసాయన ఆయుధాలు ఉన్నాయి, అది ప్రపంచానికి ప్రమాదకరం అని చెప్పారు. తీరా అతన్ని చంపేసిన తర్వాత అతన్ని చంపాక వెతికాము, అలాంటివేమీ దొరకలేదు అని చెప్పారు. అంటే మరి ఎందుకు చంపారండి అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఇలా ప్రచారం చేస్తారు ముందు. ఈ ప్రచారం ద్వారా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయటం. నేను ఇందాక చెప్పినట్టుగా లోకేష్ని, రాహుల్ గాంధీని పప్పు అని కాయిన్ చేయటం వెనకాల కొన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టుంటారు వాళ్ళు. ఉమ్. ఎవరికైతే ప్రయోజనం వస్తుందో వాళ్ళు. అందుకని ఇదొక నిరంతర ప్రక్రియ. ఇదొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎవరినైనా ఏదైనా చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీకి, ప్రతి పొలిటికల్ లీడర్కి ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి, ట్రోల్ సైన్యాలు ఉన్నాయి. ఓ, ఈ సైన్యాలు ఆ నాయకుడిని ఏదైనా ఎవరైనా అనగానే వాళ్ళు రియాక్ట్ అయిపోతారు. రియాక్ట్ అయిపోయి అవతల వాళ్ళ మీద దాడి ఓపెన్ చేసేస్తారు. ఉమ్, ఓపెన్ చేసి ఏ స్థాయికైనా వెళ్ళి దాడి చేస్తారు. ఎందుకంటే వాడికి పేమెంట్ కావాలి. అవును. అందుకని ఈ పేమెంట్ కోసం టార్గెట్ ఓరియంటెడ్ దాడులు జరుగుతున్నాయి. ఈ మీమ్స్ ఇలాంటివన్నీ అలా ఉత్పత్తి అవుతున్నవి. సో సార్, ఇది మొత్తానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది మీరు అన్నట్టుగా ఈ చెప్పినట్టు క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ జెన్యున్గా దొరికితే ఈ మూమెంట్ అనేది జెన్యున్ అనుకోవచ్చు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Thank ఫర్ you. యువర్ టైం. Thank you. సో ఇదనమాట ఇవాళ డిస్కషన్ కాక్రోచ్ జనతా పార్టీ పైన. ఇంకో టాపిక్ మీద మళ్ళీ కలుద్దాం. నమస్తే.